తన ఉపన్యాసాన్ని ఇవ్వడానికి ముందు ఎంత చక్కగా ప్రిపరేషన్ అవుతారో ఆ విధంగా సార్ నోట్స్ కూడా తయారు చేసుకొని వచ్చి మనందరికీ కూడా దాని వివరణాత్మకంగా చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరు చెప్పిన ఒక మాట ఉంది సార్, అధ్యయనం లేకుండా పుస్తకాలు చదవకుండా కూడా కవిత్వం రాస్తున్నారు ఈ రోజుల్లో అని. అది నిజమే సార్, కానీ అది ఒక చక్కెర పాకం లాంటిది సార్. అది అధ్యయనంతో కూడినటువంటి కవిత్వం ఒక తాజా చెరుకు రసం లాంటిది సార్. ఈ రెండిటికి తేడా అది. చక్కెర పాకానికి చెరుకు రసానికి ఉన్నటువంటి తేడా మనం దాంట్లో చూడవచ్చు. ఆ తర్వాత ఎందుకంటే సుందరరావు గారు చెప్పిన దానికి సమాధానం నేను చెప్తా, అది నువ్వు చెప్పకూడదు. జల్దీ విద్యాధరరావు కవిత్వం లేని కవిత్వం రాశాడు అంటే మామూలుగా ఏ ప్రతీకలు లేకుండా ఏదైనా అన్నాడు ఆయన. అంటే జనరల్గా ఆయన అన్నారు, కానీ అద్భుతమైన ప్రతీకలు, సౌందర్య దృష్టితో, అద్భుతమైన ఇమేజినరీతో. ఇక్కడ కవిత్వం అంటే ఎవరో కొంతమంది ఈ మధ్యలో పాపం ఆయనకు కూడా తెలియకపోవచ్చు, ఎందుకంటే నాకు తెలుసు ఈ కుట్రలు ఎలా ఉంటాయంటే, చేతకానటువంటి ఈ మహాకవులు అనేటువంటి వాళ్ళు వచనంలో రాసి లాస్ట్లో ఏదో ఒకటి ఇంట్లో లాస్ట్ అంతా రాసి ఒక కుర్చీ గురించి ఒక కవి రాస్తాడు. అంతా రాసి మా ఇంట్లో ఒక కుర్చీ ఉంది, దానిపైన వాళ్ళు ఉంది, దానిపైన వాళ్ళు కూర్చోండి, వీళ్ళు కూర్చొని, ఇది మా తాతకు ఆ కుర్చీలో నేను కూర్చున్నప్పుడల్లా మా తాత జ్ఞాపకం వస్తాడని ముగింపులో అంటారు. అంటే రాయడానికి సత్తా లేకుండా అంతా అయిపోయిన తర్వాత అంత వచనంలో రాసి అది వచనమై తేలిపోతుందే తప్ప అది కవిత్వం, వాక్యంలో కవిత్వం రాసేవాడే మహాకవి. అట్లా వచనంగా కనిపిస్తుండొచ్చు, కానీ అద్భుతమైన ఇమేజినరీ అని ఒకటో రెండో ఉంటాయి ఎవరికైనా కూడా. అద్భుతమైనటువంటి ఇమేజినరీతో కొత్త డిక్షన్ అంటారు దాన్ని, కొత్త డిక్షన్తో కవిత్వం రాసిన కవి ఎవరంటే జల్ది విద్యాధరరావు అని ఈ సందర్భం చెప్తున్నాను. అయినా ప్యూర్ పోయట్రీ అంటే నేనేమంటాను, అది పూర్ పోయట్రీ అంటాను నేను. వచనంలో ఓన్లీ వచనంలో రాసే కవిత్వాన్ని పూర్ పోయట్రీ అంటాను. ఎందుకంటే సింబాలిక్ మేనిఫెస్టేషన్ చదవండి, నేను మిమ్మల్ని విమర్శించడం కాదు. ఏదేమైనా సుందర్రావు గారు నా కవిత్వానికి కూడా ఇచ్చినటువంటి ఒక మంచి కాంప్లిమెంట్కి ధన్యవాదాలు సార్. వచనమై తేలిపోదు, అది నేను చెప్పు. వచనానికి కవిత్వానికి చాలా తేడా ఉంటుంది. మామూలు వాక్యాలు చెప్పే కవిత్వం వేరు, సింబాలిక్గా చెప్పే కవిత్వం వేరు, ఇమేజినరీతో చెప్పే కవిత్వం వేరు. ఇలా కవిత్వంలో అనేక రకాలు ఉంటాయి. కానీ అట్లా అని చెప్పేసి ఆయన కొత్త సంస్కృత పదబంధాలు కూడా ఉపయోగించి రాస్తూ ఉంటాడు. అది నాకు నచ్చకపోవచ్చు, అట్లానే సంస్కృత పదబంధాలు ఉపయోగించాడు వచ్చిన అట్లా అనకూడదు. కానీ అందులో ఒక సౌందర్యం రావాలన్నాడు, ఆ పదాలు అవసరం ఉంటుందన్నమాట. అలా ఆయన కవిత్వం రాశారు. అంటే నేను సుందరరావు గారు ఏదో ఆయన విమర్శించినాడని అనడం లేదు. సుందరరావు గారు అభిప్రాయం ఆయన చెప్పాడు, నా అభిప్రాయం నేను చెప్తున్నాను అంతే తప్ప ఇక్కడ విమర్శించడం కాదు. కాకపోతే ఒక కుట్రలో ఇది కూడా మీరు గమనించాలి. ఏదో వచన కవిత్వం రాసి పాపులర్ అయినాడు ప్రతి కవి గొప్పవాడు కాదు. ఇప్పుడు సూరారం శంకర్ గజలు రాస్తారు, వేరే వాళ్ళు గజలు రాస్తారు. గజల్లో చాలా గొప్ప గజల్లని మనం ప్రచారం చేయొచ్చు, కానీ తాత్వికత లేనటువంటి అది దవాదలి పద్ధతి లేనిది, గజలీయత లేని గజలు కాదు. ఇది అథెంటిక్గా మాట్లాడాలి. కొంతమంది కలిసి కవిత్వంలో అలంకార రహితంగా ఉండాలంటాడు. ఎవడంటాడు అలంకారాలు? ఇప్పుడు అందమైన ఆమెకు అలంకారాలు ఎందుకు అని అంటాడు. అందముతో పాటు అలంకారము, నగలు వేసుకోవడం వల్ల ఇంకా అందము కనిపించవచ్చు, కానీ అలంకారం వేసుకోకూడదని చెప్పడానికి మనకేం హక్కుంది? ఇది బాగా గుర్తించాలి. ఎంత అంటే తెలుగు సాహిత్యంలో చాలా కుట్రలు ఉన్నాయి. ధన్యవాదాలు. ఒక నిమిషం. ఏదైనా పాపులర్ చేసేస్తే ఒక దాన్ని కుక్కని తీసుకొని వస్తూ ఉంటే, కాదు మేకని తెస్తూ ఉంటే కుక్క అన్నారు నలుగురు బ్రాహ్మణులు, లాస్ట్కి ఇది కుక్కేమని వదిలేసిపోతాడు. ఆ టైప్ అయిపోయింది ఈ తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు. ఎంత దారుణం అండి అసలు. అందువల్ల మన మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవడో ఒకడు ఏదో ఒక ప్రక్రియని ఏదో ఒకటి పెట్టేసి ఇదే కరెక్ట్ అనేది కాదు. కవిత్వము ఎవడు ఎట్టైనా రాయొచ్చు, కానీ అందులో వాడు హృదయం కనిపిస్తుంది. నాకు గొప్ప హృదయ సంస్కారం ఉన్న కవిత్వం రాసిన కవిగా విద్యాధరరావు కనిపిస్తున్నాడు. ఇది నేను చెప్పదలిచింది. ధన్యవాదాలు అన్నగారు. మీరిద్దరు కూడా నా గురించి ఒక రెండు మంచి మాటలు చెప్పినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు.
ఈ అధ్యయనంతో కూడా సాహిత్యం అంటే, కవిత్వం అంటే బిక్క కృష్ణ గారు మొట్టమొదటిగా గుర్తొస్తారు. వాన వెలిశాక, కాలం నది ఒడ్డున, మారిమిక నది. ఈ మూడిట్లో కూడా దాంట్లో ఒక నది కానీ, ఒక నీటి ప్రవాహం కానీ కనిపిస్తుంది మనకి. అంత గొప్ప కవిత్వం రాసినటువంటి ఆయన ఎంతో అధ్యయనశీలి. కాబట్టే కవిత్వ డిక్షన్ అనే గొప్ప పుస్తకాన్ని రాయగలిగారు. అది తెలుగు భాషలో కాదు, భారతదేశంలోనే మొట్టమొదటి విమర్శనా గ్రంథంగా పేరు పొందింది. ఆయన సాహిత్యం మీద విమల సాహితీ ఆధ్వర్యంలో మా సంస్థ ద్వారా ఆ 3 వాన వెలిశాక, కాలం నది ఒడ్డున, మారిమిక నది, ఈ 3 పుస్తకాల మీద త్వరలో ఒక సమీక్షా సమావేశం కూడా పెట్టుకుందామనే ఆలోచన వచ్చింది. ఇప్పుడే నేను కృష్ణ గారితో అంటున్నాను. దానికి ప్రసంగికులుగా ముఖ్యంగా ఆ 3 పుస్తకాల మీద మాట్లాడబోయే అతిథులుగా ఉపన్యాసకులుగా నాలేశ్వర శంకరం గారు, బీరం సుందరరావు గారు, వాసిరెడ్డి మల్లీశ్వరి గారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. త్వరలో వచ్చే నెలలో అది జనవరిలో పెట్టుకుందాం సార్. ఉషారాణి గారు కూడా దానికి సభకు వస్తారు. సూరవరం శంకర్ గారు, వీళ్ళందరినీ అతిథులుగా పెట్టుకుందామని మా ఆలోచన ఉంది. అది కృష్ణ గారికి చెప్పినప్పుడు తప్పనిసరిగా చేద్దాం అన్నట్టు అన్నారు, ఆయన యాక్సెప్టెన్స్. ఇప్పుడు నాలేశ్వర శంకరం గారు ఒక్క నిమిషం మాట్లాడతారండి.